వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ఐక్యత, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టి జూన్ 12వ తారీఖున అంటే ఈ విజయం అనేది అఖండ విజయం, ప్రజల విజయం. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి వారి ప్రోత్సాహమైన రాజకీయం, మోడీ గారి ఆశీస్సులన్నీ కలిపి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరం ఉన్నప్పుడు ఈ గడిచిన 1 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండు మన కళ్ళ ముందు ఎంతో కనపడుతున్నాయి. సుపరిపాలన మొదలయ్యి ఏడాది అయింది, అలాగే పేడ విరగడయి కూడా ఏడాది అయింది. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, భూ కబ్జాలు, రౌడీయిజం, గంజాయి తప్పితే ఎక్కడ ఎటువంటి ఇది కూడా లేదు. ఈరోజు వైసీపీ నాయకులు వెన్నుపోటు దినమని చేస్తున్నారు. నిజ వాస్తవానికి చేయాల్సింది వెన్నుపోటు దినం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ నాయకుడికి ప్రజలు పెట్టినటువంటి తద్దినం. ఈరోజు వాళ్ళ తద్దినం, వాళ్ళ పిండం పెట్టుకోవాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే ప్రజా తీర్పుకి ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కూటమికి, ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి తీర్పుని వెన్నుపోటు దినంగా వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు సైకో మనస్తత్వంతో ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారంటే అసలు ప్రజలు కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా మీరు మారండి. ఈరోజు సంవత్సరం అయినది ఎన్డీఏ కూటమి తరఫున ఈరోజు ఒంగోలులో, ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అండ్ జనార్దన్ గారు ఉన్న దీనికి విషయంలో ఎంతో డెవలప్మెంట్గా ముందు తీసుకెళ్తున్నారు. అలా ఆల్రెడీ మన స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక టీమ్గా ఏర్పడి అందరూ ఎంతో డెవలప్మెంట్గా ముందు తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ కలిసి 15 సంవత్సరాల పాటు కలిసి ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. దాన్ని ఓర్చుకోలేక ఎదుటి వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఈరోజు సంవత్సరంలో ఎక్కడ ఒక డిఫాల్టర్ లేకుండా ఒక సంవత్సరం పాటు సాగించారు. ఈ ప్రయాణం అనేది ఎప్పుడు కలకాలం ఉండిద్ది. అందరూ బ్లెస్సింగ్స్తో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న నాయకులు, ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసి ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షలో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో అండ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో అన్నిటి మెరుగు వచ్చిన దానివల్ల అన్నిటికీ సక్సెస్ అవుతుంది. ఈరోజు మొదటి సంవత్సరం ఫినిష్ చేసుకొని ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలానే మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలానే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో, అలానే మన యువ నాయకులు లోకేష్ గారు ముగ్గురు కూడా ఎంతో కష్టపడి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా ఉన్నారు. సమపాలలో అభివృద్ధి, ఇటు మన సంక్షేమం రెండు ఒక సమపాలలో తీసుకువెళ్తా ఉన్నారు. ఇలానే ఇంకొక 4 సంవత్సరాలు పోతే మనం ఎంతో బెటర్గా ఉంటామని, అంత ముందర జరిగినటువంటి రాక్షస పాలన తలుచుకుంటే ఇప్పుడు కూడా మనకి బాధ వేస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు కలగాలని, అట్లానే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మన లోకేష్ గారు ముగ్గురు కలిసి
చక్కగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.